వెడవలూరు మండలంలో టీడీపీ నాయకుడికి సంబంధించిన రొయ్యలగుంటల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ పరికరాలు సామాగ్రి ధ్వంసం చేశారు. రాజకీయ కక్షతోనే వీటిని ధ్వంసం చేశారని బాధితుడు టీడీపీ నేత సత్యం రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడు వెడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ రొయ్యల గుంటల వద్ద అమర్చిన విద్యుత్ మోటార్లు, పరికరాలు, రేడియేటర్లను పగలగొట్టారని సత్యం రెడ్డి తెలిపారు. ఇది దొంగల పని అనుకుంటే చిన్న వైరు ముక్క కూడా పోలేదని, ఉద్దేశపూర్వకంగా కొందరు రాజకీయ కక్షతోనే పరికరాలను ధ్వంసం చేశారని చెప్పారు. దాదాపు ₹1,00,000 విలువైన పరికరాలు నాశనం అయ్యాయని తెలిపారు. పోలీసులు విచారించి ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ అనుమతితో ఇక్కడ 4 ఎకరాలు మా సొంత పొలంలోనే చేపల గుంటలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల నుంచి అక్కడ చేపల పెంపకం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా ఒక ఏదైనా ఇక్కడ చిన్న వైరు మొక్క కానీ, ఏదైనా ఫీడ్ బ్యాగ్ కానీ ఏదన్నా కూడా చిన్నది టచ్ చేసినటువంటి ఇది లేదు ఈ 2.5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నిన్నటి సాయంత్రం నేను వచ్చి చూశాను. మోటార్లు కానీ, పైపులు కానీ, స్టార్టర్లు కానీ అన్నీ ఎట్టున్నాయి అట్టే ఉన్నాయి. ఈరోజు ఉదయాన్నే 7 గంటలకు వచ్చి చూస్తే పైపులు మొత్తం ఎక్కడ పగలగొట్టేస్తున్నారు, స్టార్టర్లు పగలగొట్టేశారు, ఫీజు లింకులు అయితే ముక్కలు చేసేస్తున్నారు. దాదాపుగా 70,000 80,000 రూపాయలు విలువ చేసే ఏరియేటర్లు కట్ట మీద నుంచి నీళ్ళల్లోకి దోసేసి అవి కూడా ధ్వంసం చేసేసారు. సబ్మర్సిబుల్ పైపులతోటే కోసేయడం జరిగింది. ఇవన్నీ ఏదైనా దొంగలు చేశారంటే ఆడ ఏదైనా చిన్న వైరు ముక్క కూడా ఎత్తుకోపోవాలా, చిన్న పీస్ని కూడా ఎవరు టచ్ చేయాల. దొంగలైతే ఏదో ఒకటి మోటార్లో, స్టార్టర్లో ఏదో ఒకటి దారితల్లో ఉంటే ఎత్తుకోబోతారు. కానీ ఇది ఖచ్చితంగా దొంగలు చేసినటువంటి పని కాదు. 2 రోజుల నుంచి మాకు ఇక్కడ కాపలా మనిషి ఉండేవారు. 2 రోజుల నుంచి అతను ఏదో వ్యక్తిగత కారణం వల్ల 2 రోజుల నుంచి ఇక్కడ లేరు. అది గమనించినటువంటి దుర్మార్గులు ఈ దాడికి పాల్పడ్డారు. ఖచ్చితంగా ఇది నేనైతే కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. ఎస్ఐ గారితో కూడా మాట్లాడటం జరిగింది. దీని మీద విచారణ చేసి దోషులను ఎవరిని పట్టుకుంటామని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా రాజకీయంగా జరిగినటువంటి దాడిగానే నేను భావిస్తున్నా. రాజకీయంగా నా మీద ఏదైనా కక్ష ఉంటే రండి, నా దగ్గరికి రండి, తేల్చుకుందాం. ఈరోజు సాయంత్రమే తేల్చేసుకుందాం, మీరా మేమా అని. అట్ట కాకుండా ఆస్తుల మీద ధ్వంసాలు చేయటము, చేపల గుంటల్లో ఇటువంటి దాడులు చేయటము, ఇవన్నీ ఏం రాజకీయ సంస్కృతి ఇది అని అడుగుతున్నా నేను. ఏదైనా ఉందా వ్యక్తిగతంగా నా మీద రండి, సాయంత్రమే తేల్చేసుకుంటాం, మీరా నేనా, అది ఎవరైనా కానీ. ఇది మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో 2-3 రోజుల్లోనే మీరెవరో బయటకు వస్తున్నారు. మిమ్మల్ని దోషిగా నిలబెడతాం, మిమ్మల్ని శిక్షిస్తాం. ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. ఇటువంటి దాడులు మంచి సంస్కృతి కాదు. మనం ఏదన్నా రాజకీయంగానే చేసుకుందాం. వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత వివరం లేదు. ఖచ్చితంగా దీని మీద అయితే సమగ్ర విచారణ జరిపిస్తాను. దోషులు ఎవరో నిలబెట్టి వాళ్ళకి తగిన శిక్ష పడేదాకా కూడా నేను నిద్రపోనని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఇటువంటి సంస్కృతి మానుకోవాలని కూడా ఇతర రాజకీయ నాయకులు కూడా హెచ్చరిస్తా ఉన్నా.